హలో ఫ్రెండ్స్, ఈరోజు సామాన్లోకి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు. మా ఇప్పుడే డ్యూటీ అయిపోలేదు. పర్మిషన్ తీసుకుని పోతున్నాం. ఇక మా ఫ్రెండ్ పోతుండే ఇండియాకి, సామాన్లకు పోతున్నాము. దమ్మం సిటీ. హాయ్ హాయ్. ట్రాఫిక్ బాగుంటుంది రోడ్లు. వచ్చినాం ఇక ఇప్పుడు ఫోన్లు తీసుకుంటారట మా ఫ్రెండ్స్. ఇంటికి పోతురు కదా, ఇక ఈ నెల ఒక్కళ్ళు వచ్చే నెల ఒక్కళ్ళు పోతారు. ఇక వీళ్ళు వచ్చినాము. మన వాళ్ళు ముంగట పోతురు, నేను వెనక పోతున్నా. మొత్తం వాళ్ళదే ఇప్పుడు ఏముంది ఇక ప్రపంచం. ఫోన్లు తీసుకుంటారట. ఏం ఫోన్ తీసుకుంటావు నువ్వు సత్తి? సామ్సంగ్ అంట, గెలాక్సీ S25. ఓహో, గెలాక్సీ S24 ఈ రేటు 2549 అంటే ఇంటి దగ్గర వచ్చేసి 65,000 68,000 అవుతుంది. ఫోన్లు తీసుకుంటామన్నారు, ఆఫర్లు లేవు, తీసుకోలేము. మళ్ళీ వేరే ప్లేస్లో కంట పోడు. ఎక్స్ట్రా ఇప్పుడు ఈ ఎక్స్ట్రాలోకి వచ్చాము. ఫోన్లు తీసుకుందానికి మళ్ళీ లీడ్ ఏమవుతుందో లులు నుంచి ఎక్స్ట్రా చూడాలి. ఇక ఆఫర్లు చూసి తీసుకోవాలి. ఫోన్ ఎట్లున్నాయో. బుల్లు కలర్ అట, బుల్లు కలర్ ఎక్స్ట్రా. ఇటు పెడదాం, బండి లోపలికి రోడ్ కద్దా. వాడత్తుండు అదే, ఇది కూడా అంతే. ఇక ఇంట్లో ఫోన్లు తీసుకున్నానికి వచ్చారు. తొందర చూడాలి, ఇంత లేట్ అట. ఏం ఫోన్ అబ్బా? సామ్సంగ్. ఈఎంఐలో మొబైల్ తీసుకుంటున్నాం మేము. అంటే తెలుగులో కదా, అంత గుర్తు ఉండాలి మనం. వాళ్ళిద్దరు పోతురు, వెకేషన్ పోతురు, నా మీద పెట్టిపోతురు. ఇక ఈఎంఐ నేనే కట్టాలి, నెలకు పైసలు నయ్యే, అన్ని నయ్యే. ఏమైనా అయితే వాళ్ళు ఇక్కడ పెట్టుకునే కల. ఇద్దరికి హోనర్ X9C ఇప్పించిన. నెలకి ఈఎంఐ వచ్చేసి నేనే కట్టాలి, 175 రియల్. ఓకే ఓకే, ఎంజాయ్. చెప్పు, ఇప్పుడు ఎటు పోతున్నాం మనం? బంగారం. ఓ బంగారమా? ఫస్ట్ బంగారం, తర్వాత బాదాం, కాజు, పిస్తా, చాక్లెట్. ఓహో ఓకే. నువ్వేం తీసుకుంటావు? బంగారం కాజు. నేనే ఏం తీసుకుంటాను, ఇక పైసలు లేవు కదా మన దగ్గర. ఇప్పుడు ఎట్లా ఇంటికి పోతలేము. నేనేమి ఇంటికి పోతలే, ఇంకా నాకు 3 నెలల టైం ఉన్నది. అంతేనా? మీరైతే పోతురు కదా, తీసుకొని పోరు. ఇక 3 నెలలకి బంగారం రేటు తీస్తారు, నేను చేతురు. పైసలు లేవు. ఇప్పుడాక పెద్ద పెద్ద మాటలు ఏమో చెప్పిండు. కార్డు నాది, ఈఎంఐ నాది, ఇంటికి పోతురు. చెప్తాము. అవు మరి నా పేరు మీద ఈఎంఐలో తీసుకున్నారు ఫోన్లు. కానీ గోల్డ్ అంటే ఈఎంఐ లేరు కదా మన ఫోన్లు. ఇద్దరు అయినా మనం తీసుకోము. పెద్దరికం కూడా వద్దు ఇక, ఇప్పుడు బాకీలు తీరేదాకా. ఇగో మా ఊళ్ళు ఇంట్లోనే బంగారం తీసుకురు ఇప్పుడే. ఎంత తీసుకు బంగారం? నేనకే 6 గ్రాములు తీసుకున్నా. నాది 6 గ్రాములు. నీది 6 గ్రాములా? సత్తి నీది? ఇక నేనేం లేదు, తూట్ పాలిష్. కాడు నాదే, పైసలు నాయే, నా పేరు తీసుకుంటూ నేను కొనిస్తున్నట్టు చెప్పే. అవును, దీపు లేకపోయా. ఫస్ట్ నేనే కొనిచ్చిన కదా ఫోన్. ఫోన్ అయితే నా పేరు మీద ఈఎంఐ తీసుకున్నారు. ఫోన్లు అయితే ఇంకేంది, అటు పైసలు మయ్యే కదా. పైసలు మీయే, మరి పేరైతే నాదే కదా. పేరు ఒక్కరు, అదే ఊరొక్కరు. పైసలు కాదు అక్కడ ముఖ్యం, పేరు. అయిపోయింది, గోల్డ్ అయిపోయింది. ఇప్పుడేం తీసుకుందాం? ఇప్పుడేంటి పోదాం? డ్రై ఫ్రూట్స్ తీసుకునేది అనుకుంటున్నాం. ఎంత రేట్లు ఉంటాయి చూద్దాం. ఇంటికాడికి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉంటాయి చూద్దాం. ఇక ఇంటికాడ అక్కడ డిఫరెంట్ తీసుకున్నామో పోయినామో అంతే. ఇక్కడ కానీ క్వాలిటీ ఉంటాయి, ఇక్కడ మంచిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ షాప్లో ఇక్కడికి వచ్చాము. ఎట్లా పిలుస్తారంటే చూడు. भाई कैसे? ठीक है, फिर भी आया इधर देखो.
డ్రై ఫ్రూట్స్ షాప్లోకి వచ్చినాం ఇప్పుడే తీసుకోవాలి. ఇంతకుముందు మా ఫ్రెండ్ పోయిండు, సో ఇంట్లోకి వచ్చినాం, డిస్కౌంట్లు ఇస్తారు అన్నట్టు. तो महीने हो गया अभी, वो आने वाला है 17 तारीख को. और कैसे चल रहा अभी बादाम काजू कितना रेट है? एक कितना किलो? 30,000 किलो. बिना तेल का कितना? वो 34. अच्छा बोल लो कितना से? एक कैसे किलो बोल रहा? 36. कम दे दो. తీసుకున్నాం, సామాన్లు తీసుకున్నాం, డిస్కౌంట్ ఇచ్చిండు మంచిగా, అయిపోయింది. ఇక మొత్తం 10 కిలోలు తీసుకున్నాం. అన్నకి పెట్టు ఓకేనా? షాప్ पे अभी मैं बाहर जाके खींचेगा 100 ये बाबा यूट्यूब में, हाँ यूट्यूब टिकटॉक पूरा में. ओके दोस्त जा रहा हूँ. ओके शुक्रिया. ओके ओके भैया, उसको दिखाओ दोनों को. कलम बाबा याला షాప్ పేర్లు పెట్టబ్బా. అయేషా నట్స్ అని దమ్మంలో సీకోల్ ఉంటది. ఇక్కడ సామాన్లు తీసుకున్నాము ఇప్పటిదాకా. మరి ఏం సామాన్లు అయినాయి, ఫుల్ సామాన్లు అయినాయి అబ్బా. పిప్పి వెళ్ళింది మొత్తమా. బ్యాగులు అబ్బా, ట్రావెల్ బ్యాగులు. ఏది ఇదా? ఎందుకు? చలో వీడియో వస్తుందా? ఈ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు, ఓ మై గాడ్, సగం కార్ నిండింది కదా, ఇంకేంది ఇక. చలో అంత సామాన్ ఇక తీసుకున్నది లాస్ట్. ఇక ఇప్పుడు జర పోయి ఇక అన్నం తింటే అయిపోతుంది ఇక. చలో బిర్యానీ తిందాం, మటన్ బిర్యానీ. రాయల్ రెస్టారెంట్కి వచ్చినాం ఇన్ని రోజులకి. హైదరాబాద్ రెస్టారెంట్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిందాం రండి, ఇలా చూపిస్తాం. తినుడు తింటే మస్తు ఉండాలి, ఇలా ఖతర్నాక. టేస్ట్ ఎట్లుంటుంది అబ్బా? మంచిగా ఉంటుంది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం వస్తుంది, మీరు 2 సార్లు కావచ్చు. మీకు ఏడిపోయిన దుకాణం అవుతుంది కదా. ఆహా బిర్యానీ, మటన్ బిర్యానీ ఇది, మటన్ పులావ్ బిర్యానీ. ఆ సెకండ్ ట్రిప్ వేసుకుందాం. నిజంగా మటన్ బిర్యానీ మాత్రం మస్తు ఉన్నది భయ్య. మటన్ పులావ్ బిర్యానీ అని, మన హైదరాబాద్ బిర్యానీ సూపర్ టేస్ట్, అసలు ఆవశ్యంగా ఉంది. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వచ్చినాం రూమ్కి. సామాన్లు ఇవి సామాన్లు, ఆరామ్సే బిర్యానీ తినడం అయిపోయింది. ఇప్పుడు ఏరుకున్నాం రూమ్కి అయితే. ఇక అబ్బా మొత్తం అలసిపోయినాం ఇప్పుడైతే. ఇక మనోడే రేపు పోతుండే. ఇక 30,000 సామాన్ అదేంటి బంగారం చెప్పవా? ఇది మా ఫ్రెండ్ తీసుకున్న బంగారం 6 గ్రాములు. 6 గ్రాములకి ఇంటి దగ్గర పైసలు అంటే 60,000 రూపాయలు అయినాయి. సారీ 49,500 అయినాయి ఫ్రెండ్స్. నిజంగా బాగా ఉంది రేట్ అయితే బంగారము. అసలు ఇక్కడ తీసుకోవద్దు అనుకున్నాడు కానీ చైన్ అన్న వేసుకుని పోదామని చెప్పేసి, 2 సంవత్సరాల తర్వాత పోతున్నా అని చెప్పేసి చైన్ వేసుకుని పోతున్నాడు. ఇది అన్నమాట. ఇదంతా సామాన్ తీసుకున్నాం, ఇక బంగారం తీసుకున్నాం, వెళ్ళిపోతాడు ఇక రేపు అయితే మా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఉంటున్నాము, బాయ్.